గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మంజు, మంజు, సార్ ఏం ఆలోచిస్తున్నావు మంజు? ఏం లేదు సార్. ఏదో ఉంది. నువ్వు దేని గురించో డెప్త్గా థింక్ చేస్తున్నావు. లేకపోతే నేను వచ్చాక కూడా నువ్వు అంత పరధ్యానంగా ఉంటావా చెప్పు? ఏం ఆలోచిస్తున్నావు చెప్పు మంజు, నేను నీకు హెల్ప్ చేస్తాను. సార్ చెప్పు. మినిస్టర్ మా అమ్మను బెదిరించాడు సార్. వాట్? ఏమంటున్నావు మంజు? అవును సార్, అతను చెప్పినట్టు నేను వినడం లేదని, నా భర్తని రాజకీయాలకు దూరంగా ఉంచమని చెప్తున్నానని, ఈ విషయంలో నేను మా అత్తగారిని కూడా ఎదిరిస్తున్నానని ఆ మినిస్టర్ మా అమ్మను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు సార్. శభాష్ మంజు, ఐ రియలీ అప్రిషియేట్ యూ. ఆ మినిస్టర్ మీ అమ్మ వరకు వచ్చాడు అంటే నువ్వు వాడికి ఒక కొరకరాని కొయ్యేలా ఉన్నావని అర్థమవుతుంది మంజు. ఇది చాలు మంజు, వాడిని పట్టుకుని సెల్లో వేయడానికి. మంజు, వాడి మీద కేసు పెడదాం. కేసు ఎఫ్ఐఆర్ చేసేద్దాం. సంధ్య సార్ ఇలారా. మంజు మేడం కేసు గురించి చెప్తుంది, నువ్వు డ్రాఫ్టింగ్. అలాగే సార్. సార్ అది కాదు. ఏంటి మంజు, ఏంటో చెప్పు. కేసు అది వద్దు సార్. ఏం మాట్లాడుతున్నావు మంజు? మినిస్టర్ మీ అమ్మ దగ్గరకు వచ్చి బెదిరిస్తాడా? నేను చెప్తున్నాను, నువ్వు కేసు పెట్టు. మినిస్టర్ని అరెస్ట్ చేయడానికి ఇది మంచి చాయిస్. సరే, ఫస్ట్ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. మినిస్టర్ మీ అమ్మ దగ్గరకు వచ్చాడు అంటున్నావు కదా, ఆ ఇంటి లొకేషన్లో సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా? ఉచ్చు వేస్తే కౌజు పిట్ట ఆ ఉచ్చులో పట్టట్టు పడిపోవాలి మంజు. కంప్లైంట్ వద్దు సార్. ఏ, ఎందుకు వద్దంటున్నావు? భయపడుతున్నావా? భయం వాడి ఒంట్లో ఉండేలా చేస్తాను మంజు. యూ డోంట్ ఫియర్. ఫస్ట్ నువ్వు కంప్లైంట్ ఇవ్వు. ప్లీజ్ సార్, మీరు నన్ను అర్థం చేసుకోండి. ఏంటి మంజు, ఇన్ని రోజులుగా వాడి మీద ఒక్క కంప్లైంట్ అయినా రాకపోతుందా అని ఎదురు చూస్తుంటే ఒక ఏఎస్ఐ అయి ఉండి నువ్వు కూడా ఇలా భయపడుతున్నావా? లేదు సార్, కంప్లైంట్ ఇవ్వడానికి నేనేం భయపడ్డం లేదు. వాడేదో చేస్తాడు, నా ప్రాణం ఏదో తీస్తాడు, ఇలాంటి భయాలేమీ లేవు సార్. మరి ఇంకేంటి ప్రాబ్లం? కంప్లైంట్ రాసామా, తీసుకొచ్చామా, సెల్లో వేసామా, వాడి చరిత్రను క్లోజ్ చేసామా, అలా ఉండాలి మంజు. మీరన్నది కరెక్టే సార్. ఇప్పుడు నేను మినిస్టర్ గురించి ఏ స్టెప్ వేసినా మా ఆయన దానికి రియాక్ట్ అవుతారు. దానికే నేను భయపడుతున్నాను. ఎన్ని రోజులు భయపడతావు మంజు? డ్యూటీ విషయంలో భార్య, పిల్లలు, అత్త, మామ అంటూ కూర్చోవడం, వాళ్ళ గురించి ఆలోచించడం వేస్ట్. మనం రాత్రిళ్ళు నిద్రపోకుండా గస్తీ తిరుగుతుంటే పబ్లిక్ హ్యాపీగా నిద్రపోతున్నారు మంజు. అంటే ఈ జాబ్లోకి వచ్చేటప్పుడే సమాజమే మన ఇల్లు కావాలి, జనాలే మనకు అయిన వాళ్ళు కావాలి. అంతేకాని కట్టుకున్న వాడో తోడబుట్టిన వాడి కోసమో డ్యూటీని నిర్లక్ష్యం చేయొద్దు మంజు. మీరు చెప్పేది నిజమే సార్, కానీ ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించే మిడిల్ క్లాస్ మెంటాలిటీ సార్ నాది.